హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న సైట్ వచ్చేసి 1 ఎకర్ సైట్ అండి. ఇది వచ్చేసి శిఖర్ఖానా విలేజ్, నాగల్గిద్ద మండల్, నారాయణఖేడ్ టౌన్ కిందకి వస్తుంది. సంగారెడ్డి డిస్టిక్ లో ఉందండి ఇది. సో ఈ సైట్ వచ్చేసి మెయిన్ రోడ్ నుంచి మనకి 3.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. డాంబర్ రోడ్ సైట్ అండి ఇది. 33 ఫీట్ బీటీ రోడ్ కి ఆనుకొని ఉన్న సైట్ అండి. ఆ నియరెస్ట్ మెయిన్ రోడ్ వచ్చేసి మనకి 3 స్టేట్స్ ని కనెక్ట్ చేసే రోడ్ అండి. తెలంగాణ, మహారాష్ట్ర అండ్ కర్ణాటక. అది వచ్చేసి ప్రపోజ్డ్ నేషనల్ హైవే అండి. అది ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి సర్క్యులర్ వచ్చేసింది. సో రేపు అది 150 ఫీట్ రోడ్ ప్రపోజల్ అండి. సో వన్స్ ఒకసారి అది కంప్లీట్ అయ్యాక రేట్స్ అనేటివి విపరీతంగా పెరుగుతాయి. సో అందులో ఎట్లాంటి డౌట్ లేదండి. సో ఈ సైట్ వచ్చేసి మనకి అన్ని రకాలుగా యూజ్ అవుతుందండి. డాంబర్ రోడ్ కానుకొని ఉంది కాబట్టి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఈవెన్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కి ఇచ్చినా గానీ వాళ్ళు మీకు మంచి ఇన్కమ్ ఇస్తారు. మీరు పెట్టిన దాంట్లో మినిమం 50% ప్రాఫిట్ వస్తుంది అండ్ 100% కూడా రావచ్చు. సో ఇది వచ్చేసి మనకి నారాయణఖేడ్ టౌన్ కి 23 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. 100% క్లియర్ టైటిల్. సో డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే కనుక మనకి ఈ సైట్ నుంచి 13 కిలోమీటర్ల డిస్టెన్స్ లో 10 ఏకర్స్ లో సౌత్ మార్ట్ అని ఒక బిగ్గెస్ట్ హోల్సేల్ కమర్షియల్ ఫ్యాక్టరీ అవుట్లెట్స్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిందండి. ఆల్రెడీ 40 హోల్సేల్ షట్టర్స్ కన్స్ట్రక్ట్ చేసేసారు. సో అందులో మనకి అన్ని హోల్సేల్ ప్రైస్ లో దొరుకుతాయండి. ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్, డ్రెస్సెస్ కానివ్వండి, ఫర్నిచర్ కానివ్వండి, స్టీల్ సప్లయర్స్, లేదంటే సిమెంట్ బ్యాగ్స్, వాట్ ఎవర్ ఏదైనా కానీ అన్ని A to Z మనకి అక్కడ తక్కువ ప్రైస్ లో, హోల్సేల్ ప్రైస్ లో మనకి దొరుకుతాయి అన్నట్టు. సో అది వన్స్ కంప్లీట్ అయితే దాని ఇంపాక్ట్ అనేది ఇక్కడ 100% ఉంటుంది. సరౌండింగ్ ఏరియాలో రేట్లు అనేవి పెరుగుతాయండి. అండ్ సెకండ్ డెవలప్మెంట్ వచ్చేసరికి మనకి 133 ఎకర్స్ లో మోర్గి విలేజ్ లో, ఈ సైట్ నుంచి 14 కిలోమీటర్ డిస్టెన్స్ లో మోర్గి విలేజ్ లో మనకి ఇండస్ట్రియల్ క్లస్టర్ ఒకటి కన్ఫర్మ్ అయిందండి. గవర్నమెంట్ వాళ్ళు ఆల్రెడీ సర్క్యులర్ రిలీజ్ చేశారు అలాంగ్ విత్ సర్వే నెంబర్స్. సో అక్కడ కూడా మనకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. సో వన్స్ అది కంప్లీట్ అయిన తర్వాత అప్కమింగ్ 5 to 10 years లో వన్స్ అది కూడా కంప్లీట్ అయితే కనుక సో ఈ చుట్టుపక్కల రేట్లన్నీ పెరిగిపోతాయండి. సో ఇవి డెవలప్మెంట్ ఫ్యాక్టర్స్. మెయిన్ గా చూసుకోవాల్సింది కస్టమర్స్ కొనేవాళ్ళు రోడ్ కనెక్టివిటీ చూసుకోవాలండి. సో బీటీ రోడ్ కి ఆనుకుని ఉన్న సైట్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా సేఫ్ గా ఉంటాయి. సో ఎలాంటి టెన్షన్ ఉండదు. అది ఎలాంటి టైంలోనైనా రీసేల్ చేసుకోవచ్చు. రీసేల్ వాల్యూ ఫ్యూచర్ లో మల్టిపుల్ టైమ్స్ బాగా వస్తుంది. అండ్ షార్ట్ టర్మ్ పరంగా, లాంగ్ టర్మ్ పరంగా ఎలా చూసుకున్నా మనకి అది బెనిఫిట్ ఉంటుంది. సో దీని నుంచి వచ్చే ఇన్కమ్ కనుక చూసుకుంటే కనుక కస్టమర్స్ సొంతంగా అగ్రికల్చర్ చేసుకుంటే కనుక 1 lakh per year వస్తుందండి. 1 ఎకర్ ల్యాండ్ అవైలబుల్ గా ఉంది. ఒకవేళ లీజ్కి ఇస్తే కనుక, లేదు అగ్రికల్చర్ సొంతంగా చేసుకోలేము, లీజ్కి ఇస్తాము అంటే కనుక 30,000 per year ఈ లీజ్ ఇన్కమ్ వస్తుందండి. అండ్ ఫిక్స్డ్ ఇన్కమ్ చూసుకుంటే కనుక మనకి రైతు బంధు, తెలంగాణ స్టేట్ నుంచి రైతు బంధు వచ్చేసి మనకు 15,000 per year వస్తుంది. అండ్ పిఎం కిసాన్ యోజన ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి మనకి 6,000 వస్తుందండి, 6,000 rupees per year. అండ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి రైతు బీమా వచ్చేసి మనకి 5 lakhs ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. సో 15,000 ప్లస్ 6,000 21,000 వచ్చేసి మనకి గవర్నమెంట్ నుంచే మనకి ఫార్మర్ అకౌంట్ లో, సైట్ కొన్న వాళ్ళ అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి. అండ్ లీజ్ ఇన్కమ్ వచ్చేసి మనకి 30,000 rupees per year అండి. సో టోటల్ గా చూస్తే మనకి 21 plus 30 51,000 వచ్చేసి ఒక ఇయర్లీ ఈ సైట్ నుంచి వచ్చే ఫిక్స్డ్ ఇన్కమ్ అండి, ఏం చేయకుండానే. ఒకవేళ ఇన్ కేసు అగ్రికల్చర్ చేస్తే కనుక 1,21,000 అనేది వస్తుంది అన్నట్టు ఎవ్రీ ఇయర్. అగ్రికల్చర్ వచ్చేసి క్రాప్స్ ఏమైనా చేసుకోవచ్చు. కాటన్, చెరుకు, షుగర్ కేన్ అండ్ కంది, వాట్ ఎవర్ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్. కమర్షియల్ ఫార్మింగ్ చేస్తే, కమర్షియల్ ఫ్రూట్స్ కనుక వేస్తే కనుక ఇంకెక్కువ ప్రాఫిట్ వస్తుందండి. సో ఆల్రెడీ మార్కెట్లో ప్రూవ్ అయింది. 3 to 5 lakhs లేదంటే 6 lakhs per acre సంపాదిస్తున్నారు. సో ఇవి అండి ఈ సైట్ కి సంబంధించిన డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సైట్ విజిట్ చేసి డెసిషన్ తీసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి లో బడ్జెట్ అండి. ఎకరం కాస్ట్ వచ్చేసి 24,90,000 అండి. 24,90,000 నెగోషియబుల్. సో పర్టికులర్ గా చూసుకుంటే కనుక ఎవరైనా ఆడపిల్లలు ఉంటే 5 to 10 years వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ కోసం ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి. వాళ్ళ ఫ్యూచర్ అనేది చాలా సెక్యూర్డ్ గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రేపు 20-21 years వచ్చేసరికి వాళ్ళతో పాటు ఇది మల్టిపుల్ టైమ్స్ పెరుగుతుందండి. ఎందుకంటే డాంబర్ రోడ్ బిట్ కాబట్టి దీని గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఈ లొకేషన్ కూడా వచ్చేసి పీస్ఫుల్ లొకేషన్ అండి. అరౌండ్ 4 విలేజెస్ మధ్యలో ఇది ఉంటుంది.